తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెలలో జరగబోవు వినాయక చవితి సెప్టెంబర్ 10, 11 తారీఖుల్లో జరిగే రాష్ట్ర పండుగ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర కార్యక్రమాల గురించి ఇరిగేషన్, ఆర్ఎన్బి అధికారులతో కలిసి పోలేరమ్మ గుడి వద్ద నుంచి పోలేరమ్మ పుట్టినిల్లు, ఆమె అత్తవారి ఇల్లు, క్యూ లైన్లు, పోలీస్ కంట్రోల్ రూమ్స్, బస్సులు ఆగు స్థలము మొదలైన ప్రాంతాలను డీఎస్పీ గీతాకుమారి పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితికి ఏ పర్మిషన్ కావాలన్నా గవర్నమెంట్ వారి వెబ్సైట్లో ఆన్లైన్లో చేసుకోవాలని తెలిపారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి స్పీకర్లు పెట్టకూడదని సూచించారు. డీజేలకు పర్మిషన్ లేవని, ఎవరైనా పెడితే చర్యలు తప్పవు అన్నారు. వెంకటగిరి జాతర గురించి మాట్లాడుతూ ఈ జాతరకి 2 లక్షల మంది వరకు భక్తులు వస్తారని చెప్పారు. ప్రభుత్వం వారు నిర్దేశించిన పార్కింగ్లోనే వాహనాలు నిలపాలని తెలిపారు. డీఎస్పీ వెంట వెంకటగిరి సీఐ ఏవి రమణ, ఎస్ఐ ఏడుకొండలు, పోలేరమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకి తెలుసు ఒక నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో పెద్ద పండుగ ఉంది, వినాయక చవితి. సో ఆగస్ట్ 27. దీనికి సంబంధించి ఏదైనా పర్మిషన్లు కావాలా, ఏదైనా ఇతర ఏమైనా సరే ఒకటి గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది వెబ్సైట్ ganeshutsav.net అని. దీనికి ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాంట్లో రిలవెంట్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేస్తే మీకు ఆన్లైన్లో పర్మిషన్ అప్లై చేసుకోవచ్చు. అది ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ డాష్బోర్డ్కి వెళ్తుంది. సో అక్కడ ఉన్న కన్సర్న్ ఎస్హెచ్ఓ మీకు అప్రూవ్ చేయడమా లేదా రిజెక్ట్ చేయడమా లాంటివి చేస్తారు. సో దయచేసి ఎవరే కానీ మీకు ఒక ఐడీలు ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే, గణపతి ఐడీలు ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నేరుగా. తర్వాత కన్సర్న్ ఎస్ఐ కానీ సిఐ దగ్గర కానీ డిఎస్పీ ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఈవెన్ మైక్ పర్మిషన్ కూడా మీరు ఏదైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఈ గణపతి పండుగకి మెయిన్గా డీజేలు లాంటివి యూజ్ చేయకండి. తర్వాత ఫైర్ క్రాకర్స్ లాంటివి ప్లాస్ చేయకండి. తర్వాత నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఎటువంటి స్పీకర్స్ కానీ పెట్టకండి. తర్వాత ఎక్కడే కానీ పొలిటికల్గా సంబంధించి కానీ కమ్యూనిటీకి సంబంధించిన కానీ ఇక్కడ కానీ స్లోగన్స్ కానీ బ్యానర్స్ కానీ ఉండకూడదు ఈ పండుగ రోజు. తర్వాత మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటున్నారు, ఏ పాయింట్లో నిమజ్జన చేస్తున్నారు అనేది డీటెయిల్గా మీ యొక్క పర్మిషన్ లెటర్లు కూడా ఉండాలి. తర్వాత మీరు ఎక్కడైతే గణపతి ఐడల్ పెట్టుకుంటున్నారో ఆ పెట్టుకునే ప్లేస్ కానీ పాయింట్ కానీ ఏదంటే కానీ ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ అవ్వకూడదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మనకి తెలిసిందే వెంకటగిరి పోలేరమ్మ జాతర 2023లో మనకి అది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయబడింది. సో సుమారుగా 180,000 నుంచి 2 లక్షల వరకు రావచ్చు అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ పండుగ ఎప్పుడంటే సెప్టెంబర్ 10th and 11th జరుగుతుంది. సో ఈ 10th and 11thలో ఎక్కడెక్కడ అమ్మవారిని అలంకరిస్తారు, ఎక్కడ ప్రొసెషన్ రూట్ ఉంటుంది, ఎక్కడ ఇమర్షన్ చేస్తారని చెప్పి నేను మా సిఏ అండ్ ఎస్ఐ గారికి ఆ రూల్స్ అన్ని వెరిఫై చేయడం జరిగింది. లాస్ట్ టైం ఏదైతే ల్యాబ్సెస్ ఉన్నాయో అవి ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటాము. విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆర్ఎన్బి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దెన్ మీరు ఎవరైతే ఈ పోలేరమ్మ జాతరకు వస్తున్నారో వచ్చినప్పుడు లైక్ వెహికల్ సపోజ్ 2-వీలర్లో కానీ కార్లో కానీ వచ్చినప్పుడు ర్యాష్ డ్రైవింగ్తో రాకండి. మీకు ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయని కూడా మీకు మ్యాప్లో చూపించబడుతుంది. ఆ మ్యాప్ పాయింట్ కూడా మీకు మీడియా ద్వారా మీకు సమాచారం ఇస్తాము. తర్వాత మేము కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంటుంది, హెల్త్ డెస్క్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు సమాచారం ఇస్తాము. సో ఈ పోలేరమ్మ జాతర ఫెస్టివల్ మరియు వినాయక చవితి ఫెస్టివల్ కూడా మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ కన్క్లూడ్గా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.